హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనకి చెరుకు ట్రిప్ అయితే వచ్చింది. ఎక్కడికి అనుకుంటే మనకి కొత్తగూడెము. ఈ నెలలో మనకి ఇది 3వ ట్రిప్ కొత్తగూడెము. పర్లా ఈ నెలలో మనకైతే ట్రిప్లు అయితే బాగానే వస్తున్నాయి. ఇవాళ అయితే కట్టలు వచ్చి దగ్గర 100 కట్టలు కొట్టారు. రాత్రి వర్షం అయితే పడింది లైట్గా, అంటే పడలేదు, లైట్గా పడింది. నేనైతే ఒక 70 కట్టలు వేస్తాను, అంతకన్నా ఎక్కువైనా అన్నాను. తిరగేయమన్నాను. తాడర్ అయితే వస్తుంది తిరగేయడానికి. ఎందుకంటే ఇది బాట కూడా రోజు నలిగే బాట కాదు, కొత్త బాట పెట్టాను ఇది. ఎందుకంటే కింద అంతా కొద్దిగా తడిగా నిమ్మగా ఉంది. కొద్దిగా దిగబడినా మన బండి క్లచ్ ప్లేట్లు పోతాయి. ఒక 70 కట్టలు అయితే ఇమ్మన్నాను. మిగతా తాటర్లో వేసుకుని తిరగేద్దామని చెప్పాను. తాటర్ అయితే వచ్చేసింది. చైన్ ఆయిందే చైన్ తాటరు. వాళ్ళే తిరగేయాలి, మనకి రోడ్డు మీద తిరగేస్తారు. తాటర్కి అయితే తిరగేస్తున్నారు. ఇది చూడండి బాట. ఏమంతేమో అనిపించదు. కట్టింగ్లు అడ్డబోదుల్లో తిరిగేటప్పుడే దబా గుద్దేస్తుంది. 3 టన్నులకు దాటిద్దామో అనుకుంటున్నాం మరి ఇవాళ. ఆడేమో మాకు చెరుకోడేమో కిరాయి ఏమో 7,000 ఇస్తాడు, 7,100. మనకేమో అందులోనే టోల్గేట్లు, 3 టోల్గేట్లు. అక్కడేమో తెలంగాణ బోర్డరు, ఆడ 200 దింగేస్తున్నాడు. బండి పోతే ఇప్పటికే ఎంత హైట్ వచ్చింది. ఇంకా 38 కట్టలు ఉన్నాయి. ఇంకెంత హైట్ వచ్చిందో చూడాలి. రాత్రి వాన పడిందంటే ఇక్కడ చూడండి ఎట్టా ఉందా బాట. ఇవన్నీ సరి చేయించాయి. ఇప్పుడు ఇవన్నీ మనమే సరి చేయించుకోవాలి. గాడి ఏమో అటు ఇటు పెద్ద గాడి పడిపోయింది. చూద్దాం ఇవాళ ఇంటర్లో వచ్చిద్దాం. మనం అయితే సాయంత్రం 4 బయలుదేరాలి. ఇవాళ కూడా లోడ్ వచ్చి కొత్తగూడెము. పర్లా ఈ నెల ట్రిప్లు అయితే బాగానే పడి మనకి కిరాయిగా ఈఎంఐ కడతాకైతే ఇబ్బంది లేదు. ఈఎంఐ డబ్బులు అయితే మనం అన్నీ వ్యవసాయానికి వాడేసాం. చూడాలి నెల ఆఖరికి మళ్ళీ కార్డులో కూడా వాడేసా, చూసి కట్టాలి. బాగుంది కర్ర. వీళ్ళు ఎక్కువ అవుతుంది, అందుకనే చూసి కొట్టండి అన్న. ఇలా వీళ్ళు ఆడు 100 చెప్తాడు, ఆడేముంది ఆడు 100 చెప్తాడు. 100 అయినా ఎక్కువ వస్తుంది. మన 95 కదా, 3 దాటిద్ది. 32 ఎదరేసి ఇంకో వరుస 32, 33 వస్తుంది. అబ్బో 35 అయితే 1/2 టన్ దించాలి. అక్కడే చేయలేను. 5 కట్టలు 10 కట్టలు వదిలేయమన్నాయి. మనమైతే రెడీ అయిపోయి బయలుదేరుకున్నాం. ఒక దూరం వెళ్తున్నాక కాకి సొక్క అయితే వేస్తాను నేను కన్ఫామ్గా. ఎందుకంటే కాగితాలన్నీ ఉండలేకపోయినా కాకి సొక్క ఎదురా అంటాడు మళ్ళీ ఎవడన్నా ఆపితే. అందుకని కాకి సొక్క అయితే వేస్తాను నేను. అయితే అప్పుడు మనం కొద్దిగా ఎవరికి భయపడే అవసరం లేదు. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం. కరెక్ట్గా టైం 3:10 అయింది. మనం వెళ్ళి రైస్ మిల్లో కాటా పెట్టుకుని కాటా ఎంత వచ్చిందో చూడాలి. ఇవాళ 33, 34 ఆ మధ్యలో వచ్చింది. చూద్దాం. అడిగా మా బాబాయ్ అక్కడికి వచ్చి చూడాలి ఎంత వచ్చిందో కాటా. ఇదే మా ఊరు సెంటర్. కాటా కాడికి అయితే వచ్చేసాం దగ్గరికి. ఓ 35 వచ్చేటట్టు ఉంది. మళ్ళీ స్వత్త అసలు మామూలుగా లేదు. వద్దురా బాబు 10 కట్టలు చేతులు పడేయండి అంటే మా వాళ్ళు వెళ్ళా ఉండడో లేదు. కాటా ఆయన ఉండడో లేదు. కాటా ఎదురుగా పాడైపోయింది. రోలింగ్ మంట తొక్కెత్తున్నారు. ఎదరికి వెళ్తాం లేదు. ఎక్కినా కాటా కాడికి వెళ్ళిపా. AP 31 TP 5565. మనమైతే కాటా పెట్టేసుకుని హైవే మీదకి వచ్చేసాం. దగ్గర కంకిపాటిలో ఉన్నాం. మనం ఇప్పుడు కొట్టించే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాం. మనకైతే కాటా కరెక్ట్గా వాళ్ళ 3300 వచ్చింది. మన బండి వెయిట్ బాను 5 టన్నుల 10 కేజీలు వచ్చింది మొత్తం. అందులో మనది 17-10 బండి వెయిట్. 10 కిలోలు తక్కువగా 3300 వచ్చింది. మనకు 3 గంటలు అయితే ఎక్స్ట్రా వేసేసారు. మనకి 3 టన్నులకే కిరాయి ఇచ్చేది. మనకి 100 కేజీలు వేసినా మనకు బండికి భారమే. అట్లాంటిది 3 గంటలు వేసేసారు ఎక్స్ట్రా. వద్దురా బాబు అని చెప్తున్నా కానీ మన మాట ఇంటలా. నేను చెప్పే వాళ్ళ ఆర్టీఓ బార్డర్ దగ్గర ఇబ్బంది పెడతారులే, కట్టుకోమని అని చెప్పా. ఇప్పుడు ఆయిల్ కొట్టించేద్దాం. మనమైతే ఆయిల్కి అయితే ఫుల్ చేయమని చెప్పేసాను మనోడికి. ఆయిల్ అయితే కొట్టేస్తున్నాడు. ఇవాళ చూడాలి ఇవాళ ఎంత పట్టిద్దో. రోజు మీద ఎక్కువ పట్టేటట్టు ఉంది. ఎప్పుడు మనకి 21, 22 పడుతుంది. ఇవాళ దగ్గర మొత్తం ఆయిల్ వచ్చి 2500 పట్టింది మొత్తం ఇవాళ మనకి. ఎందుకంటే నేను కొంచెం నిన్న లోకల్లో తిరిగాను, 2500 పట్టింది మొత్తం.
ఇక్కడ మనం ఫుల్ చేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. డైరెక్ట్గా మనకి బండి వెళ్ళి వచ్చేస్తుంది, కొత్తగూడెం వెళ్ళి వచ్చేస్తుంది అంతే. కరెక్ట్గా 2500 పట్టింది. మనం చాలా ఎర్లీగా అయితే వచ్చేసాం ఇవాళ. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. మనం దగ్గర దగ్గర మైల్ వరకు దాకా వచ్చేసాం. ఇంకా 10 నిమిషాల్లో మనకు లైట్ ఫెయిల్ అయిపోతే మనకు వీడియో తీయడం కుదరదు. ఎందుకంటే అక్కడ ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గరకి యువతలే తిరువురు యువతలే ఆగుతాను, అందుకని ముందే వచ్చేసా. నైట్ అయితే మనకు ఆర్టీఓ కనపడతలేదు, చిన్నగా వెళ్ళి ఆర్టీఓ దగ్గర ఆపాల్సి వస్తుంది వ్యాన్ మనం. అందుకనే కొద్దిగా లైట్ ఉండగానే వెళ్ళేంత వరకు దూరం వెళ్తే అవసరం అయితే అక్కడే 1 గంట వెయిట్ చేయొచ్చు. అందుకనే వెళ్ళిపోతున్నాను నేను. మనమైతే అన్లోడింగ్ పాయింట్ కాడికి వచ్చేసాం, కొత్తగూడెం వచ్చేసాం. కట్లయితే దింపేసుకుంటున్నారు స్పీడ్గా. ఇక్కడ దింపంగానే మనం వెళ్ళిపోవటమే. టైం వచ్చేసి కరెక్ట్గా 10:30 అయింది. 10:30కి ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేశాడు, రేపు కూడా పొద్దున్నే మార్నింగ్ మళ్ళీ మనకి గుడివాడ జంక్షన్ ట్రిప్ ఉందని చెప్పాడు. సరే అన్న, అయితే నేను తొందరగానే వచ్చేస్తాలే, 4 రిటర్న్ అయిపోతాను, ఇంటికి వచ్చేస్తానని చెప్పాను. వీళ్ళు మోసేసుకున్నారు కట్టలో. మనకి ఇక్కడే మనకి బాగుంటుంది, కాటాలు గీటాలు ఇబ్బంది ఏమి ఉండదు. పెడతాం కరెక్ట్గా 6 గంటల బండి దింపుతారు. 7,000 కిరాయి, 100 రూపాయలు డ్రైవర్ బేటా తీసుకుని వెళ్ళిపోతామే. మనకి వెళ్ళిపోతాం పొద్దున్నే, ఎందుకంటే మనకు లోడ్ ఉంది. మనమైతే పొద్దున్నే చేలోకి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 9:30 అవుతుంది. నేను 4:30 కల్లా కొత్తగూడెం నుంచి అయితే వచ్చేసాను. పొద్దున్నే 2వ ట్రిప్ గుడివాడ జంక్షన్కి లోడ్ అయితే కట్టేస్తున్నారు. మనం ఇక్కడ నుంచి లోడ్ చేసుకుని డైరెక్ట్గా గుడివాడ జంక్షన్ వెళ్ళిపోవాలి. 2వ ట్రిప్ అసలు ఫోన్ చేయలే నాకు, ఇక ఫోన్ చేస్తే ఎత్తులా. రోజు లోడు సాలే కొద్దిగా లోపలక్కలేతే సరే. బయటకుందా ఏయ్, ఇంకో రాని కొద్దిగా రాని, అంతే చాలు. నడక రావు, రాకే ఉంది నడక. ఇంకెన్నుండి ఇక మై వేయాలి. ఆగలా మరి అసలు ఏం పట్ల విసరైపోయింది, రావాలి నువ్వు. బుజ్ అయిపోయిందంట. చాలే, ఇంకెందుకులే. కాట ఎక్కిచ్చేసాం. AP 31 ఈ పూట అయితే మనకి సెకండ్ ట్రిప్ బండి వచ్చి 2700 వచ్చింది మనకి. అంటే 3 గంటలు తక్కువ 3 టన్నులు వచ్చింది బండి మనకి. మొత్తం టోటల్ కిరాయి వచ్చి కొత్తగూడెం వచ్చి 7,100, 7,000 కిరాయి, డ్రైవర్ మామూలు 100 రూపాయలు. మనకి గుడివాడ జంక్షన్ వచ్చి 3900 దింపుడుతో, అంటే నేనే దింపుతా కాబట్టి మనకు 3900. మొత్తం టోటల్ కిరాయి వచ్చి 11,000, 2 ట్రిప్పులు కలిపి మనకు 11,000. కొత్తగూడెం వెళ్తాకి 2,500 ఆయిల్ కొట్టించాను. 3 టోల్ గేట్లు, ఒక బార్డరు, అక్కడ 500 అవుతాయి. మొత్తం 3,000 ఖర్చు. 3,000లో ఖర్చు మనకి 4,000 మిగులుతాయి. ఇవాళ మనకి గుడివాడకి జంక్షన్కి కలిపి 3900 కిరాయి. ఇందులో 1000 రూపాయలు డీజిల్ కొట్టించాను. ఈ యొక్క 1000, ఈ యొక్క 3,000, 4,000 అంటే 11,000లో 4,000 పోతే మొత్తం మనకి 2 ట్రిప్పుల మీద 11,000 అయితే వచ్చింది ప్రాఫిట్. అందులో మనకి మొత్తం ఖర్చులన్నీ పోను మనకి 7,000 మిగిలినాయి అనమాట. 2 ట్రిప్పుల మీద ఉన్నప్పుడే తోలుకోవాలి, అట్టాగే ఎప్పుడు మనకి కిరాయిలు ఉండలేదు. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.